ఆదికాండము 16వ అధ్యాయము. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసియుండెను. కాగా శారయి, ఇదిగో, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో, నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో, యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరెదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86